వారు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ ధరకే ఇళ్లను నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. నమస్తే, ఇండియాకి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాలు చూద్దాం. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది అభ్యర్థులు గుంటూరు రైల్లో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 22 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గుంటూరు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆందోళనకారులు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లకు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఆర్మీ అకాడమీ కేంద్రాల నిర్వాహకుల ప్రమేయంపై వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా కేంద్రాల నిర్వాహకులు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనుక సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై దాడి వెనుక సహకారం ఉందని భావిస్తున్న నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయనను కంభం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సుబ్బారావును నర్సరావుపేటకు తరలించారు. ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు ఆందోళనకారులకు అన్నం, వాటర్ బాటిల్స్ సప్లై చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆందోళనలో 10 ప్రైవేట్ డిఫెన్సీ అకాడమీలకు చెందిన అభ్యర్థులు ఆందోళనలో ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే కరీంనగర్కు చెందిన ఆర్మీ అకాడమీ నిర్వాహకుడు వసీం పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరో గుర్తించే పనిలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇక సికింద్రాబాద్ పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు విడిచిన రాకేష్ నియోజకవర్గమైన నర్సంపేట బంద్కు అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పట్టణంలో పలు పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతూ ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేటలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పాఠశాలలు బంద్ పాటించాయి. మోడీ యొక్క మొండి వైఖరితోటి మిలిటరీ యొక్క ఈ నల్ల చట్టాలను ప్రయోగం చేసుకుంటూ ఈ విధంగా ప్రయోగించడం వల్ల 4 సంవత్సరాల ఆఫ్లైన్ బాబత్ ఇప్పుడు తీసుకురావడం వలన ఈ పిల్లగాడు దామర్ రాజేష్ గారు పై కాల్పులు జరిపి ఈ మోడీ గారు చేసినటువంటి కుట్రపూరితమైన విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు బంద్ పాటిస్తున్నాం. నర్సంపేట టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి సోషల్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై తెలంగాణ. ప్రభుత్వం వంటి వైఖరితోని ఈ ప్రాంత నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఆశలతోని కేంద్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆశలు పెట్టుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసుకుంటూ నిరుద్యోగ యూత్తో ఆటలాడుకుంటూ ఇలా ప్రాణాలను పలిగిన దుర్ఘటన మన సికింద్రాబాద్ తెలంగాణ జరిగింది. ఇలాంటి సంఘటన దేశవ్యాప్తంగా నిరుద్యోగులతోని అటు రైతులతోని చెలగడాడుతున్న మోడీ వైఖరి నిరసనగా ఈరోజు భారత బంద్లో భాగంగా నర్సంపేట గౌరవ ఎమ్మెల్యే పెద్ద శివశెట్టి గారి నాయకత్వంలో నర్సంపేట ప్రాంత పిలిపించడం, అందులో భాగంగా ఈరోజు నర్సంపేట పట్టణం అందరూ కూడా సంపూర్ణంగా సహకరించిండ్రు. ఈ మోడీ కేంద్ర ప్రభుత్వం వైఖరి, బీజేపీ ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ అందరూ కూడా కూరగాయల మార్కెట్ నుండి ఇలా అన్ని షాపుల వరకు స్వచ్ఛందంగా పనిచేసి సంపూర్ణంగా పనిచేసి సంపూర్ణ మద్దతు తెలిపేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ 100వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని తన తల్లిని కలిసేందుకు గుజరాత్కు వెళ్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం పొందారు. అనంతరం తల్లితో కలిసి ఇంట్లోనే పూజా మందిరంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. గాంధీనగర్లోని రాయ్సన్ గ్రామంలో మోదీ సోదరుడు పంకజ్ మోదీతో కలిసి హీరాబెన్ నివసిస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సోనియా గాంధీ క్షేమంగా ఉండాలని పూజలు చేసినట్లు తెలిపారు. ఏపీలోని విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రి వెల్లంపల్లి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఓ యువకుడు గట్టిగా కేకలు వేసి నిరసన తెలిపాడు. దీంతో ఆగ్రహించిన వెల్లంపల్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కొండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో ఉన్న రేవంత్ రెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి కొండా సురేఖ వెళ్లగా పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డిని కలవనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కొండా సురేఖ అభిమానులు, కార్యకర్తలు సెల్తో ఫోటోలు తీస్తుండగా పోలీసులు సెల్ ఫోన్స్ లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొండా సురేఖ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీస్ అధికారులపై మండిపడ్డారు కొండా సురేఖ. సర్జికల్ బ్లేడ్ ఉంది, మీరు డోర్ తీయండి, లేకపోతే చేయకోసుకుంటా. మీరు డోర్ పాస్ తీయండి. సర్జికల్ బ్లేడ్ పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో 5వ విడత పల్లె ప్రగతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతి హోలీ కేలీ క్రీడా మైదానాలను ప్రారంభించి మొక్కలు నాటారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామాలు ఎలా ఉన్నాయి, 7 సంవత్సరాల కింద గ్రామం ఎలా ఉందో ఒక్కసారి గమనించాలి. అన్ని పనులు అన్నిగా 60 సంవత్సరాలు వాళ్ళు పాలించిన వాళ్ళే చేయలేండి. 7 సంవత్సరాల్లో గిన్నెగాని పని అయినప్పుడు మీరు కొంచెం ఓపికతో ఉంటే ఇవి కూడా అయిపోతాయి. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి సాధ్యము అని మన ప్రభుత్వం ఏం చేపట్టిందంటే
పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టాలి అని. పల్లె ప్రగతి అంటే ఏంటనేది మనం ఆలోచన చేయాలి. చాలా మంది అనుకుంటాము పల్లెలో ప్రగతి అంటే రోడ్లు ఉండాలి, డ్రైన్స్ ఉండాలి, అది ఉంటే ప్రగతి అని. అది ఉంటే ప్రగతి కాదు. ప్రగతి అంటే ఏంటి? ప్రగతి అంటే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఉండాలి, మౌలిక వసతులన్నీ ఉండాలి. మీరు అన్నట్టు రోడ్లు అవసరమే, డ్రైన్లు అవసరమే. కానీ రోడ్లు డ్రైన్స్ వస్తే అభివృద్ధి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏముండాలి? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఖచ్చితంగా మనం అందరూ ఆరోగ్యంగా ఉండి అన్ని రకమైన వసతులు ఉంటేనే దాన్ని ప్రగతి అంటారు. హీరోయిన్ సాయి పల్లవి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె సినిమాలు తమ గోరక్షకులు అడ్డుకుంటారని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ హెచ్చరించారు. గోమాత గోరక్షకులపై హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను యుగ తులసి ఫౌండేషన్ ఖండిస్తున్నట్టు తెలిపారు. సాయి పల్లవి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడుతూ సంబంధం లేని విషయాన్ని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి విధంగా తాను మాట్లాడేటువంటి మాటల్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. తాను మాట్లాడుతున్నటువంటి విషయంలో ఏమాత్రం అవగాహన లేదు ఆమెకి. ఒక కౌని ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దాన్ని అడ్డుకున్న వారు జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక వర్గాన్ని పేరు చెప్తూ మళ్ళీ ఇక్కడ ఇంకొక హిందువులకు సంబంధించినటువంటి జై శ్రీరామ్ అంటూ అడ్డుపడడం కరెక్ట్ కాదని చెప్తున్నది. నా పక్కనే గోరక్షక దళ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి గోవులను రక్షిస్తున్నటువంటి పరిస్థితిలో ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులని ఆపడంలో ప్రతి ఒక్కరూ హిందువులు భాగస్వామ్యమైనటువంటి విషయాన్ని సమర్థించాల్సి పోయి, నీవే కౌ అంటే కౌకు సంబంధించినటువంటి అనేక చట్టాలు ఉన్నాయి, అవన్నీ చూసి నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఒక్క చట్టాన్ని కూడా చూసినటువంటి దాఖలా లేదు. ఏదో సోషల్ మీడియాలో ఒక మాట మాట్లాడిస్తే దేశవ్యాప్తంగా అది వైరల్ అయిపోయి పాపులారిటీ చేయాలనుకుంటే దానికి తగినటువంటి గుణపాఠాన్ని కూడా హిందూ సమాజం చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నది. నీవు ఇష్టానుసరంగా మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకో. లేని పక్షంలో అనేక పోలీస్ స్టేషన్లో నీ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఏదో సందర్భంలో హైదరాబాద్ పోలీసులు నిన్ను లోపటేస్తారు. ఆ పని రాకముందే నీవు బేషరతుగా క్షమాపణ చెప్తే మంచిదని చెప్పేసి నేను సాయి పల్లవికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మంచి మర్యాదగా గోరక్షకుల పైన నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు నీ వల్ల మీ ప్రొడ్యూసర్ నష్టపోతారని చెప్పి హైదరాబాద్లోని ఎల్బీ నగర్ హుందాయ్ షోరూం నుంచి కొత్త వర్షన్ హుందాయ్ వెన్యూ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు ఎల్బీ నగర్ షోరూం ఎండీ తెలిపారు. ఈ సందర్భంగా ఎండీ మీడియాతో మాట్లాడుతూ హుందాయ్ మోటార్ ఇండియా కాంపాక్ట్ హెచ్ బ్యాక్ వెన్యూ కారులో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. 4 మీటర్ల లోపు 11 ఫీచర్లను కొత్త వెన్యూ కారులో జోడించామని అన్నారు. డిజైన్, ఇతర అంశాల్లో 40 రకాల మార్పులు చేసినట్లు తెలిపారు. అలాగే 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు ఎల్బీ నగర్ హుందాయ్ షోరూం ఎండీ. ఇంకా 12 భాషలు, ఎయిర్ ప్యూరిఫైయర్, పవర్ స్టీరింగ్, పవర్ సీట్లు, క్లైమేట్ కంట్రోల్, వెహికల్ స్టేటస్ వంటి హంగులు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. ఈ వెన్యూ కొత్త వెర్షన్ కారును ఇంటి నుంచే నియంత్రించవచ్చని తెలిపారు హుందాయ్ ఎల్బీ నగర్ షోరూం ఎండీ. మీడియా మిత్రులందరికీ స్వాగతం. లక్ష్మీ హుందాయ్ ఎల్బీ నగర్ ఫెసిలిటీకి విచ్చేసినందుకు చాలా చాలా సంతోషం. ఇవాళ మా లక్ష్మీ గ్రూప్ హుందాయ్ హైదరాబాద్ ఫెసిలిటీస్లో అన్ని చోట్ల ఇవాళ కొత్త హుందాయ్ వెన్యూ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లాంచ్ పెద్ద ఫెసిలిటీ అయిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ అయినటువంటి సిగ్నేచర్ ఫెసిలిటీ అయినటువంటి ఎల్బీ నగర్ బ్రాంచ్లో మొదటగా ఇప్పుడు స్టార్ట్ అయింది. మిగతా లొకేషన్స్లో హిమాయత్ నగర్లో, ఎర్రగడ్డలో, ప్రతాపూర్లో, మదినాపురంలో కూడా ఇవాళే లాంచ్ జరుగుతుంది. మా మెయిన్ పర్పస్ ఏంటంటే మా కస్టమర్స్కి ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్గా అందుబాటులోకి వచ్చి చూసి ఆ సెలబ్రేషన్స్లో పార్ట్ కావాలని చెప్పి
మేము ఇట్లాంటి సెలబ్రేషన్స్ పెట్టాము. అంటే ఇప్పుడు వచ్చిన వెహికల్ మునుపటి కంటే డిఫరెంట్గా కాదు, ఎన్నో ఫీచర్స్తో కనెక్టివిటీ ఫీచర్స్, ఈ డిజిటల్ బోర్డులో అనుకున్నటువంటి ఈ ఏవైతే యూత్ ప్రిఫర్ చేస్తారో అట్లాంటివి ఎన్నో సదుపాయాలతో పాటు ఈ మోడల్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంటీరియర్లో డిజిటల్ క్లస్టర్, ఈ డిజిటల్ క్లస్టర్ డిస్ప్లేలో వచ్చేసి MID డిస్ప్లే విచ్ గివ్స్ యూ ది ఇండికేషన్ ఆఫ్ ది క్రూజ్ కంట్రోల్ వేర్ వీ కెన్ లాక్ అవర్ స్పీడ్ when we are driving in the highways. And along with this, a different type of transmission which offers in this model, IMT and DCT and manual transmission of 5-speed and 6-speed, along with 6 different colors and 3 engine varieties. Variety అనేది మైలేజ్ చేంజెస్ లో కూడా ఉంటుంది on based of a transmission when we are using కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. 5 తరాల పాటు కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ అధికారాన్ని అప్పగించింది, కానీ రాహుల్ గాంధీ మళ్లా వచ్చి ఒక్క ఛాన్స్ అంటున్నాడని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాలం చెల్లిన మందు లాంటిది అన్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నా అడిగేవారే లేరని, ఎక్కడా చడీ చప్పుడు లేదని, అట్లాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉద్ధరిస్తుంది అంటే ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అంటూ ప్రజలు దీనిపై ఒకసారి ఆలోచించాలి అంటూ ప్రజలను కోరారు కేటీఆర్. ఒక ఛాన్స్ ఇవ్వండి ఇవ్వలేదా మీకు ఛాన్సులు? 50 ఏళ్ళు ఛాన్సులు ఇస్తే సావగొట్టింది ఎవడు తెలంగాణని? కరెంట్ ఇయ్యక సావగొట్టింది నువ్వు కాదా? మంచినీళ్ళు ఇయ్యక సావగొట్టింది నువ్వు కాదా? తాగునీరు ఇయ్యక సావగొట్టింది నువ్వు కాదా? పెన్షన్లు ఇయ్యక సతాయించింది నువ్వు కాదా? సరైన విద్యను అందించక సతాయించింది నువ్వు కాదా? సోమశిల మీద బ్రిడ్జ్ కట్టక సతాయించింది నువ్వు కాదా? ఎవరు 50 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నువ్వు, నీ పార్టీ కాదా? మళ్ళా ఇవాళ నువ్వు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే తల్లిదండ్రిని చంపిన వాడే వచ్చి అనాథనయ్యా వదిలిపెట్టండి అన్నట్టు అంతకులే సంతాపం చెప్పినట్టు లేదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని డైలాగులు కొట్టినా ఒక్క మాట మాత్రం పక్కా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాలం చెల్లిన మందు లాంటిది. అయిపోయింది, టైం అయిపోయింది. భూమి పుట్టినప్పుడు పుట్టింది ఆ పార్టీ. ఇవాళ ఎక్కడా కూడా వాళ్ళకు చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు. వాళ్ళ చరిత్ర మాత్రమే మిగిలింది, భవిష్యత్తు సున్నా. భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. మీరు చూస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు, ఎక్కడికక్కడ పరాభవాలు. ఈరోజు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని గుంజుకొని తీసుకొని పోయి 3 రోజులు అక్కడ ఈడీలో ఎంక్వైరీలు చేసినా అడిగేవాడు లేడు. ఇక్కడ క్షేత్రంలో కనీసం సడి సప్పుడు కూడా లేదు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, పాడ మీద ఉన్న పీనుగు లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉద్ధరిస్తుంది అంటే ఎట్లా నమ్మాలా, ఎందుకు నమ్మాలా? గతానుభవాలు లేవా? దయచేసి గోధుమల ఎగుమతిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుండి దిగుమతి చేసుకున్న గోధుమలను మరో దేశానికి ఎగుమతి చేయడంపై 4 నెలల పాటు నిషేధం విధించింది. దీని ప్రకారం గోధుమలు, గోధుమ పిండి ఎక్స్పోర్ట్, రీ ఎక్స్పోర్ట్ పై నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ విషయాన్ని UAE ఆర్థిక శాఖ వెల్లడించింది. భారత్ మే 14న గోధుమల ఎగుమతులను నిషేధించింది. అయితే UAE వంటి దేశాల అభ్యర్థన మేరకు భారత్ ఎగుమతులు చేస్తోంది. ఇప్పటి నుండి ఆయా దేశాల అభ్యర్థన లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్లు ఉన్న దేశాలకు మాత్రమే గోధుమలు ఎగుమతవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 4,69,202 టన్నుల గోధుమలను వివిధ దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. మే 13వ తేదీకి ముందే భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు ఎగుమతులకు సంబంధించిన అనుమతుల కోసం ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకోవాలని UAE ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు భారత్, UAE ఫిబ్రవరిలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల వాణిజ్యం $100 బిలియన్ దాటాలన్న లక్ష్యంతో UAE ఈ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఆ దేశ అభ్యర్థన మేరకు గోధుమలను భారత్ ఎగుమతి చేస్తోంది. అలా దిగుమతైన గోధుమలు, గోధుమ పిండిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకుండా యుఏఈ నిషేధం విధించుకుంది. యుఏఈ ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి గోధుమల ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. అదీకాక ఆహార ఉత్పత్తి ప్రధానమైన దేశాల్లో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. రానున్న కాలంలో పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. మరోవైపు రెండో అతిపెద్ద గోధుమ ఎగుమతిదారైన భారత్ సైతం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అప్రమత్తమైంది. దేశ ప్రజల ఆహార అవసరాలకు ప్రాముఖ్యతనిస్తూ గోధుమల ఎక్స్పోర్ట్లపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ స్కీమ్ ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. వేలాది మంది ఆర్మీ అభ్యర్థులు చేసిన ఆందోళనలు హింసకు దారితీశాయి. ముందుగా ఉత్తరప్రదేశ్, బీహార్లో జరిగిన ఈ నిరసన సెగ ఈ నెల 17న సికింద్రాబాద్కు తాకింది. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందలాది మంది యువత ఒక్కసారిగా రైల్వే స్టేషన్ పై విరుచుకుపడ్డారు. ఈ వార్త దేశవ్యాప్తం కావడంతో యువత మరింత ఉద్రేకంగా మారుతోంది. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను హై అలర్ట్ చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైల్వే పోలీసులు, ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమా, లేక దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందా? వాచ్ ది స్టోరీ. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్.
త్రివిధ దళాల్లో చేరి దేశ సేవ చేయాలనుకునే యువత కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రకటించారు. 90 రోజుల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేసి 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ సిద్ధం చేయాలన్నది కేంద్రం సంకల్పంగా ఆయన వెల్లడించారు. అగ్నిపథ్లో ఎంపికైన వారిని అగ్నివీర్గా పిలుస్తారు. అయితే ఈ పథకంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 7 రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇంతకీ ఈ అగ్నిపథ్ స్కీమ్ ఏంటి? దీనిపై యువత ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారు? యువతను ఆర్మీలో షార్ట్ టర్మ్ సర్వీసులో భాగం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్మెంట్ చేసుకోనున్నారు. అగ్నిపథ్లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఎంపికైన వారికి 4 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పిస్తారు. గడువు ముగిసిన తర్వాత వారి పనితీరును సమీక్షించి మొత్తం అగ్నివీరుల్లో 25% మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వారికి 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్ లో పనిచేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 75% మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. వారంతా 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగం వదిలేయచ్చు. ఎగ్జిట్ సమయంలో 11 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు సేవానిధి ప్యాకేజ్తో పాటు స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అయితే వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి బ్యాంకుల నుంచి లోన్లు సులువుగా లభిస్తాయి. ఇక అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే అగ్నివీరులకు మొదటి ఏడాది నెలకు 30,000 జీతం ఇస్తారు. ఇందులో 21,000 రూపాయలు చేతికిస్తారు. మిగిలిన 9,000 రూపాయలను అగ్నివీర్ కార్పస్ ఫండ్ లో జమ చేస్తారు. రెండో ఏడాది నుంచి నెలకు 33,000 జీతం చెల్లిస్తారు. అందులో 9,900 రూపాయలను కార్పస్ ఫండ్ లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో 36,500 జీతం ఇస్తారు. అందులో కూడా 10,980 రూపాయలను కార్పస్ ఫండ్ కు జమ చేస్తారు. ఇక 4వ సంవత్సరంలో నెలకు 40,000 జీతం ఇస్తారు. అందులో 12,000 రూపాయలను కార్పస్ ఫండ్ కి బదిలీ చేస్తారు. ఇలా 4 ఏళ్లలో మొత్తం 5,02,560 రూపాయలను కార్పస్ ఫండ్ లో జమ అవుతాయి. ఈ మొత్తానికి మరో 5,02,560 రూపాయలను అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీతో కలిపి 4 ఏళ్ల తర్వాత 11,71,000 రూపాయలను చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. 4 ఏళ్లలో ఆర్మీ రూల్స్ ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే 17.5 నుంచి 21 మధ్య వయసు ఉండాలి. అయితే కరోనా కారణంగా 2 ఏళ్ల ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించినందున కేంద్రం వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయిన యువతీ యువకులు దీనికి అర్హులవుతారు. ప్రస్తుతానికి అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అమ్మాయిలకు కూడా అవకాశం ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా అగ్నివీరులు సైన్యంలో ఉండగా చనిపోతే 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని సైతం కేంద్రమే చెల్లిస్తుంది. ఒకవేళ విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. విధుల్లో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే అందుకు కూడా పరిహారం ఇస్తారు.
100% వైకల్యం ఉంటే 44 లక్షలు, 75% అయితే 25 లక్షలు, 50% అయితే 15 లక్షల రూపాయలు చెల్లిస్తారు. అయితే అగ్నిపథ్ స్కీమ్లో ఎంపికైన అగ్నివీరులను కేవలం 4 ఏళ్ల కోసమే సర్వీసులోకి తీసుకోవడంపై యువత మండిపడుతోంది. అంతేకాదు 4 ఏళ్ల తర్వాత 25% మందిని పర్మనెంట్ చేసి మిగిలిన 75% మందిని బయటకు పంపుతామనడం వారికి ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. 4 ఏళ్ల సర్వీసు తర్వాత తమ పరిస్థితి ఏంటని వారు నిలదీస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేవలం 4 ఏళ్లు మాత్రమే సర్వీసులోకి తీసుకుంటామనడం వారిలో పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదీకాక ఇప్పుడు ఆర్మీకి అప్లై చేసుకుని ఈవెంట్ అయిపోయిన వాళ్లు ఇక ఎలిజిబుల్ కాదనే ప్రచారమూ జరిగింది. ఈ ప్రచారమే యువత ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈవెంట్లు పూర్తి చేసి ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న తమకు అగ్నిపథ్ ద్వారా అన్యాయం జరిగిందని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కీమ్ నచ్చకుంటే అందులో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరే అవకాశాలు ఉన్నాయి. శాంతియుతంగా రోడ్లపైన ఆందోళనలు కానీ దీక్షలు కానీ చేపట్టవచ్చు. కానీ ఎలాంటి శాంతియుత నిరసనలు తెలపకుండా ఒక్కసారిగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటని మేధావి వర్గం వాదిస్తోంది. కాబోయే జవాన్లు దేశ సంపదను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లు రేపటి రోజు ఆర్మీలో చేరినాక పై అధికారులపై లేదా ప్రభుత్వంపై తిరుగుబాటు చెయ్యరని గ్యారంటీ ఏంటని అంటున్నారు. స్వీయ నియంత్రణ లేని యువకులు ఆర్మీలో చేరి తమ సొంత ప్రయోజనాల కోసం తిరుగుబాటు చేస్తే దేశ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇదిలా ఉంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఈ అగ్నిపథ్ స్కీమ్ను ఎందుకు తీసుకొచ్చిందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ఆర్మీకి అయ్యే ఖర్చును తగ్గించుకునేందుకే ఈ స్కీమ్ను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ స్కీమ్ వల్ల సర్వీస్ అయిపోయిన యువత నిరుద్యోగులుగా మారతారనే ప్రచారము జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి వాస్తవానికి పొంతన కనిపించడం లేదు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి దేశంపై భక్తిని విశ్వాసాన్ని నింపడం కోసం, అలవాటు చేయడం కోసం అగ్నిపథ్ను తీసుకొచ్చినట్లు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి స్కీమ్లు చాలా దేశాల్లో ఉన్నాయి. ఈ స్కీమ్తో భారతీయుల్లో మరింత ఐక్యత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. గత 70 ఏళ్లుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, అశాంతిని కొనసాగించడం కోసం రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. ఈ స్కీమ్ ద్వారా తరతరాలు యువతలో ఏకత్వ భావన ఇమిడిపోతుంది. దానివల్ల రాజకీయ ఉగ్రశక్తుల ఆటలు సాగవని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అదీకాక యువకులందరికీ దేశ సేవకు అవకాశం కల్పించినట్లు అవుతుందని కూడా కేంద్రం అనుకుంటోంది. ఇక మరొక అంశం కూడా యువత అగ్నిపథ్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనే విషయాన్ని చెబుతున్నాయి. అగ్నిపథ్లో చేరి 4 ఏళ్ల సర్వీస్ అనంతరం బయటకు వచ్చిన 75% మంది యువకులు నిరుద్యోగులుగా మారతారనే అపోహ ఉంది. సర్వీస్ నుంచి బయటకు వచ్చిన యువతకు కేంద్ర ప్రభుత్వం అనేక ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా చట్టం చేయనుంది. ఆ వివరాలను సైతం కేంద్రం వెల్లడించింది. సర్వీస్ అనంతరం ప్రత్యేక మనీ ప్యాకేజ్తో పాటు వ్యాపారాలు చేసుకోవటానికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేట్తో బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేలా చట్టాలు చేస్తామని కూడా కేంద్రం చెబుతోంది. దీనివల్ల అటు దేశ రక్షణ రంగంలో సేవలందించినట్లు ఉంటుంది, ఇటు నచ్చిన జీవితాన్ని గడిపేందుకు అవకాశము ఉంటుంది. అయితే ఈ విషయాన్ని యువత సరిగ్గా అర్థం చేసుకోలేదని బీజేపీ వర్గం వాదిస్తోంది.
భారత సైన్యం విషయానికి వస్తే దేశంలో ఇప్పటికే 15 లక్షలకు పైగా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 10 లక్షలకు పైగా రిజర్వ్ బలగాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఈ సైన్యం దేశ రక్షణకు సరిపోతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది పదాతి దళం కాదని అత్యాధునిక ఆయుధాలని వారు చెబుతున్నారు. పదాతి దళం కన్నా ఏ దేశంతోనైనా యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు ఆధునిక యుద్ధ నిర్వహణ సామాగ్రి అవసరం. దీనికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం క్రమంగా అడుగులు వేస్తోంది. ఇతర దేశాల నుండి భారీగా ఆయుధాలు, యుద్ధ విమానాలను కొనేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే చాలా వరకు భారత రక్షణ దళాలు ఆధునిక యుద్ధ సాంకేతికతను పొందాయి. ఇంకా పూర్తి స్థాయిలో భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరించడం కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఆ కారణంగానే గత 2 ఏళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టలేదు. ఆర్మీ రిక్రూట్మెంట్ ఆలస్యం అవడం వెనుక కరోనా కూడా ఒక కారణమని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఆధునిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. ఆధునిక రక్షణ వ్యవస్థలతో తక్కువ సైన్యంతో శత్రువుకు ఎక్కువ నష్టాన్ని కలిగించవచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక రక్షణ సర్వీస్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయింది. ఇదిలా ఉంచితే దేశంలో సుమారు 7 రాష్ట్రాల్లో జరిగిన అగ్నిపత్ అల్లర్ల వెనుక భారీ కుట్రకోణం కనిపిస్తోంది. దేశంలో అశాంతిని కలిగించడానికి కొన్ని దుష్ట శక్తులు యువతను తప్పుతో పట్టించాయనే వాదన బలంగా వినిపిస్తోంది. దీని వెనుక రాజకీయ కుట్రకోణం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ 2 రోజులు విచారించింది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తగిన బుద్ధి చెబుతామని కొందరు కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. అదేవిధంగా దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీలు కేంద్రంపై ఎప్పటి నుండో గుర్రుగా ఉన్నాయి. యూపీ, బీహార్ విధ్వంసాల్లో స్థానిక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్నిపత్ నెపంతో ఆయా పార్టీలు యువతను రెచ్చగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అల్లర్లు తొలుత ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే జరిగాయి. అది కూడా 1-2 చోట్ల మాత్రమే. యువకులు రైల్వే స్టేషన్లను, రైళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలు జరిగిన 2 రోజుల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. సికింద్రాబాద్ ఘటనలో పోలీసుల నిఘా లోపం, అధికార పార్టీ కుట్రకోణం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల కాల్పుల వెనుక కుట్ర ఉందని అంతా భావిస్తున్నారు. పోలీసులకు తూటాలు పేల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్లను హెచ్చరించేందుకు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించాల్సి ఉండేదని చర్చించుకుంటున్నారు. ఇక సికింద్రాబాద్ తో పాటు యూపీ, బీహార్ లో జరిగిన అగ్నిపత్ వ్యతిరేక అల్లర్లలో సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంలో ఆర్మీ విద్యార్థుల కంటే బయటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసం చేయాలనే చాటింగ్లు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలోని ప్రైవేట్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లే సికింద్రాబాద్ హింసకు కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న యువతే వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసానికి ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదీకాక తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఆ బలాన్ని తగ్గించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర పన్ని ఉంటుందనే ప్రచారము జోరుగా సాగుతోంది. బీజేపీని బ్యాట్ చేసేందుకే పోలీసులు యువకులపై కాల్పులు జరిపి ఉంటారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశ యువతకు అర్థం కాలేదు. అర్థమైన విపక్ష పార్టీలు యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన 3 రోజుల తర్వాత విపక్షాలు విమర్శించడం దేనికి సంకేతం? యువకులు విధ్వంసం సృష్టించిన తరువాతనే ఆయా పార్టీల నేతలకు అగ్నిపథ్ కరెక్ట్ కాదనే ఆలోచన వచ్చిందా? ముందుగా యువతను రెచ్చగొట్టి ఆ తరువాత అగ్నిపథ్ను విమర్శిస్తున్నారా? అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా ప్రతిపక్షాలు గుడ్డిగా విమర్శించడం ఇండియాలో కామన్ అయిపోయింది. పార్టీల మాటలు నమ్మి భవిష్యత్తును నాశనం చేసుకోవడం భారతీయులకు అలవాటుగా మారింది. ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాల్లో లోపాలు ఉంటే సరిచేయమని లేదా రద్దు చేయాలని శాంతియుతంగా నిరసించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, హింసకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? కాబోయే జవాన్లు దేశ ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారా, హింసకు పాల్పడతారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి భవిష్యత్ అయిన యువత అనాలోచితంగా ప్రవర్తించడం సరికాదని ఈసడించుకుంటున్నారు. ఈ బులెటిన్ డీటెయిల్స్ తాజా అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఇండియా నౌ.